హలో అండి. ఇవాళ చిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూస్తున్నామండి. చూసారా, ముందు ఆనియన్స్ వేయించుకొని తర్వాత చిక్కుడుకాయలు వేసి ఫ్రై చేసుకుంటున్నామండి ఆయిల్లో. ఆ తర్వాత నువ్వులు వేయించి పెట్టుకున్నాము. ఆ నువ్వులు, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నామండి. చూసారా, కరివేపాకు వేసుకోవాలి, వేసి ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుకాయ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఇది బాగా మగ్గిపోయింది ఆయిల్లో. ఇప్పుడు కొద్దిగా లైట్గా పసుపు వేసుకుందాం. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నామండి. ఇవన్నీ చిక్కుడుకాయ ఫ్రై అయ్యాక వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే చిక్కుడుకాయ సరిగ్గా ఫ్రై అవ్వదండి. ఆ తర్వాత టమాటోస్ ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నామండి. ఇంకా నువ్వులు కూడా పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకుంటున్నాము. ఇంకా అన్నీ వేసుకొని కలుపుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకోవాలి. చూసారు కదా, అన్నీ కలిసేలా ఇలా కలుపుకోవాలి. కొద్దిసేపు మగ్గించాక ఇలా అవుతుందండి కర్రీ. చూసారు కదా, ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకున్నాము చివరిలో. ఇందులో ఇంకా వాటర్ ఏం వేసుకోవట్లేదండి. నాకు ఇలా కొంచెం డ్రైగానే ఉండాలి, లిక్విడ్గా ఏమి ఇష్టం ఉండదు. కర్రీ